ఎవడును తన కొరకే కాదు, ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. దేవుని రాజ్యానికి వారసులుగా ఉండబోయేవారు, దేవుని రాజ్యములో బ్రతకాలనుకున్న వారు, దేవుని రాజ్యాన్ని కట్టాలనుకున్న వారు ఎదుటివానికి మేలు చేస్తారు. ఎదుటివానికి మేలు చేయడం అంటే ఉన్నది ఇచ్చేయడం కాదు. అవసరం ఉన్నప్పుడు, వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు, వాళ్ళకు ఇబ్బంది అయినప్పుడు, వాళ్ళకు పరిస్థితులు బాగాలేనప్పుడు నువ్వు మేలు క్షేమాభివృద్ధి చేయగలిగిన మనస్సు నీకు ఉండాలి. విశ్వాసంలో బలం గల మనము ఎక్కువ బలం లేని వారి లోపాలు భరించడానికి బద్దులమై ఉండాలి. ఈరోజు ఆ దేవుడు నీకు ఇచ్చిన మాట, తక్కువ దానికి ఎక్కువ ఘనత కలిగించి శరీరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఎదుటి వాని కొరకు మేలు చేయ చూసుకో. ఈరోజు ఏ అలవాటుల్లో, ఏ పరిస్థితుల్లో ఎదుటి వ్యక్తి యొక్క ఆలోచనలు చూస్తున్నావో ఆ ఆలోచనే నిన్ను గొప్ప చేయబోతుంది. ఆ ఆలోచనలను బ్రతుకుతూ ఉన్నా